ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి సర్వపిండి రెసిపీ చూపిస్తున్నానండి. ఒక సిస్టర్ వచ్చేసి ప్రెగ్నెన్సీతో ఉందట. నన్ను దాదాపు 20 డేస్ ఇంకా 30 డేస్ కావచ్చు అండి, చాలా రోజుల నుంచి అడుగుతుంది. తనకు తినాలి అనిపిస్తుంది అని చెప్తుంది అన్నట్టు. తన కోసం నేను ఈ రోజు వీడియోలో సర్వపిండి రెసిపీ అనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి. రెసిపీ లాగా వ్లాగ్ లో షేర్ చేయడం లేదు, ఎందుకంటే వ్లాగ్ లో షేర్ చేస్తే కొంతమందికి రెసిపీస్ అనేవి దొరకడం లేదు అనేసి చెప్తా ఉన్నారు. అందు గురించి రెసిపీస్ కి కూడా నేను అప్పుడప్పుడు ఈవినింగ్ ఇంకా మార్నింగ్ రెసిపీస్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ని డైలీ చూడండి ఫ్రెండ్స్. చూస్తే మీకు రెసిపీస్ పెట్టేది, తర్వాత వీడియోస్ పెట్టేది, వ్లాగ్స్ పెట్టేది అర్థమవుతుంది. అందుకే తన కోసం నేను ఈరోజు సర్వపిండి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నా స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎంత కష్టపడతామో సర్వపిండి రెసిపీకి అంతే టేస్ట్ కూడా ఉంటుందండి. కొంచెం కష్టపడితే సరిపోతుంది. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా చేసిన తర్వాత ఈ రెసిపీ బాగా వస్తుంది, నాకు తెలిసి ఇదివరకు కూడా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నా రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అండి, అందు గురించి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సర్వపిండి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది సర్వపిండి రెసిపీ వచ్చేసి. మా తెలంగాణ సైడ్ అయితే బాగా మంది తింటారండి. ఇంకా ఇది మనకు ఈవినింగ్ స్నాక్లోకి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా టీలో వేసుకొని తాగుతారు మా సైడ్ అయితే. ఇంకా ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఐటమ్స్, అలాగే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా మనం నార్మల్గా బియ్యపిండి పట్టించుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా బియ్యపిండి తీసుకోవాలి, పొడి బియ్యపిండి. ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ వెల్లుల్లి అనేది మెత్తగా పేస్ట్ లాగా దంచి వేసుకోవాలి అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేకుంటే వెల్లుల్లి అయినా కూడా. తర్వాత ఇందులో మనం నువ్వులు యాడ్ చేసుకోవాలి అండి. నువ్వులు వచ్చేసి మనం 2-3 స్పూన్ల దాకా వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే నేను ఎక్కువగా యాడ్ చేస్తాను. ఇంకా మళ్ళీ నేను ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ పట్టాయి నువ్వులు అనేవి. ఏ నువ్వులైనా పర్లేదండి, తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా పర్లేదండి. ఇంకా తర్వాత ఇందులో మనం ధనియాల పొడి వేసుకోవాలి అండి, వేయించిన ధనియాల పొడి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అండి. ఇందులో దాదాపు అన్ని వేస్తారు ఫ్రెండ్స్. అన్ని వేస్తేనే దాన్ని సర్వపిండి అంటారు. కొన్ని ప్లేసులలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. తర్వాత కారపొడి వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తింటారు దాన్ని బట్టి మీరు కారపొడి అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, ఒక ప్రెగ్నెంట్ లేడీ నన్ను ఈ రెసిపీ అడిగింది, కాకపోతే నేను షేర్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఇంకా సారీ ఫ్రెండ్, ఇంకా ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అండి. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుంటే మనకు సర్వపిండి పెట్టేటప్పుడు తగలకుండా మనకు అందులోనే కలిసిపోతాయి. నేను ఉల్లి పొరకలు వేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు తక్కువగా వేసానండి, లేకుంటే ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం పొట్టు తీసిన పచ్చి పల్లీలు వేసుకోవాలి అండి. పల్లీలు వేయించి పొట్టు తీసారనుకోండి, సర్వపిండి పెట్టేటప్పుడు పైకి లేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, అతుక్కోకుండా వస్తాయి. అందుకే పచ్చిగా ఉన్నప్పుడే వాటిపైన ఉన్న పొట్టు అనేది తీసేయాలి. ఎంత పోతే అంత అండి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టిన ఉల్లి పొరక, తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇవి ఎంత ఎక్కువగా వేస్తే మనకు సర్వపిండి అంత ఎక్కువ టేస్టీగా వస్తుంది అండి. అందుకే నేను ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి నీళ్ళల్లో వేసాను. ఎందు గురించి అంటే అందులో సన్నపు ఇసుక ఉంటుంది కదా, అది కిందికి వెళ్తుంది. తర్వాత ఇందులో మనం 2 అవర్స్ నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. మీరు అప్పటిదప్పుడు వేసుకోవాలి అంటే శనగపప్పు ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు అండి. నేను ఉల్లికాడలు, కొత్తిమీర ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. మెంతాకు వేస్తే చేదు వస్తుంది, అందుకే వేయలేదు. ఇవి ఎక్కువగా ఉండాలి అండి సర్వపిండిలో. ఉల్లికాడలు, మెయిన్గా కొత్తిమీర అండి, దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇవన్నీ లేకుండా కూడా నార్మల్గా పప్పులు వేసి కూడా చేసుకోవచ్చు. మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. ఉల్లిపారకలు ఇంకా కొత్తిమీర లేకుండే. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి అండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మరీ మెత్తగా కలుపుకోకూడదు అండి. పిండి నార్మల్గా కలుపుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ నేను ఇదివరకు చాలాసార్లు ప్రిపేర్ చేశాను, కాకపోతే ప్రత్యేకించి మరి కొంతమంది రెసిపీస్ అడుగుతూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇలా రెసిపీస్ అనేవి షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఒక ప్రెగ్నెంట్ సిస్టర్ కోసం నేను షేర్ చేస్తున్నాను. తను నన్ను ప్రత్యేకించి మరీ అడిగింది. ఇంకా మీకేమైనా రెసిపీస్ తినాలి అనిపిస్తే మాత్రం నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ మధ్యలో అన్ని రెసిపీస్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా పిండిని అంతా కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి. ఇది కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మనకు కొద్దిగా పిండి అయితేనేమో తొందరగా అయిపోతుంది అండి. నేను ఎక్కువగా తీసుకున్నాను.
ఇంకా ఎందుకంటే మేము నైట్ మరియు మార్నింగ్ కోసం కావాలనేసి ఇలా ఎక్కువ పిండి తీసుకున్నానండి. అలాగే కొంతమందికి ఇంటి దగ్గర వాళ్ళకి ఇస్తామనేసి ఈరోజు ఎక్కువ పిండి కలిపాను. మళ్ళీ చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో సర్వపిండి పెట్టాక, అందు గురించి ఇలా ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా పైన ఉన్న పిండి అంతా కలిపి పెట్టాను. కింది వచ్చేసి మళ్ళీ సర్వపిండి గిన్నెలకు పెట్టేటప్పుడు కలుపుతాననేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు మనం ఇలా ఫిష్ వండుకునే గిన్నెలు ఉంటాయి కదా, ఇవి సర్వపిండి గిన్నెలు అంటారండి. వీటిని నేను చాలాసార్లు పెట్టాను, అందుకే ఇలా నల్లగా అయ్యాయి ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు సర్వపిండి గిన్నెలలో వచ్చేసి కొంచెం కింద అడుగున ఆయిల్ వేసుకోవాలి అండి. ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు మొత్తం అంతటా కూడా సేమ్ ఒకేలాగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా చేతి వేళ్ళతో ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. మనకు బయట హోటల్లో ఇంకా ఎక్కడెక్కడైనా రెస్టారెంట్లో అయితే వాళ్ళు డీప్ ఫ్రై చేస్తారండి. మనకు పూరిని ఎలా డీప్ ఫ్రై చేస్తారో సేమ్ ఇలా గిన్నెకు ఒత్తి దీనిలో ఫుల్గా ఆయిల్ అనేది వేసి డీప్ ఫ్రై చేస్తారు కొన్ని ప్లేసులలో నేను చూసాను అన్నట్టు. కాకపోతే మేము అలా చేయమండి, కొద్దిగా ఆయిల్ వేసి మాత్రమే ఈ గిన్నెకు పెడతామన్నట్టు. ఇలా గిన్నెకు పెట్టిన తర్వాత మనం ఇందులో హోల్స్ లాగా చేసుకుంటే మనకు మంచిగా ఉడుకుతాయండి. అంతటా కూడా ఒకే తీరుగా ఉడుకుతుంది. అందుకే మధ్యలో ఒక హోలు, చుట్టూ మీకు ఎన్ని వీలైతే అన్ని హోల్స్ ఇలా చేసుకోవాలి. హోల్స్ పెట్టుకుంటే మనకు ఆయిల్ పట్టి మనకు బాగా ఉడుకుతుంది అన్నట్టు, సర్వపిండి అంటే ఫ్రై అవుతుంది అన్నట్టు. ఇలా పెట్టిన తర్వాత మొత్తం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తారండి బయట అయితే, కానీ నేను అలా చేయకుండా కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఇలా స్టవ్ మీద పెట్టుకుంటామండి. మేము హైలో పెట్టామనుకోండి మొత్తం మాడిపోతుంది, లోపల కూడా ఉడకదు ఫ్రెండ్స్. అందుకే ఈ ప్రాసెస్ అంతా కూడా మేము సిమ్లో పెట్టి ప్రిపేర్ చేస్తాము. ఇలా మధ్యలో పెట్టిన తర్వాత ఇంకా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి అండి. ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మూత పెట్టామనుకోండి మనకు తొందరగా ఉడుకుతుంది, అలాగే ఫ్రై అవుతుంది అండి. ఇలా చేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె కూడా పెడతా ఉన్నాను, అది ఫ్రై అయ్యేంతలోపు సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్లో అండి. మీరు దొడ్డుగా కావాలంటే, లావుగా కావాలంటే పిండి ఎక్కువగా తీసుకోవాలి అండి. మేము సన్నగా ఇలా తొందరగా అవడానికి తక్కువ పిండి తీసుకున్నాను. కొంతమంది అయితే లావుగా తింటారు ఫ్రెండ్స్. సర్వపిండి వచ్చేసి గిన్నె పిండి అంటారు కొంతమంది. మా అమ్మమ్మల కాలంలో అయితే సర్వపిండి దొడ్డుగా పెట్టేవారండి, మక్క పిండితోని జొన్న పిండితోని పెట్టేవారు. వాళ్ళు లావుగా పెట్టేవాళ్ళు, నైట్ పెట్టుకొని తెల్లారి తినేవాళ్ళండి చాయ్లోకి. తర్వాత అప్పుడు అలానే తినేవాళ్ళు వెనుకటి కాలంలో. సేమ్ దీన్ని కూడా ఇలాగే పెట్టి హోల్స్ చేశానండి. 2 గిన్నెలు ఉన్నాయి నా దగ్గర. ఇంకా మనం గిన్నెలు లేవు అనుకోండి మొక్కుడుకు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అన్ని గిన్నెలు ఒక్కొక్కటిగా సిమ్లో పెట్టుకుంటూ కాల్చానండి. ఇలా మధ్యలో కాలిన తర్వాత మనం స్టవ్ మీద వచ్చేసి దీన్ని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా నేను ఎలా కాలుస్తున్నాను వీడియోలో, అలాగే సేమ్ తిప్పుకుంటూ కాల్చుకోండి ఫ్రెండ్స్. ఇలా మనకు ఇవి కాలగానే పైకి వాటంతట అవే లేస్తాయండి. సేమ్ మనకు దోశ కాలగానే పైకి ఎలా లేస్తుందో అలానే లేస్తాయండి ఇవి కూడా. ఇలా పద్ధతిలో కాల్చుకోవాలి అండి. ఇలా కాల్చుకోవడం మీకు ఎక్కువ టైం పడుతుంది అనుకునే వాళ్ళు మాత్రం డీప్ ఫ్రై లాగా చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఫుల్గా ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే అది టేస్ట్ అంత బాగుండదండి, దీనంత టేస్ట్ రాదు. ఇది పెట్టడానికి కొంచెం ఓపిక కావాలి అండి. దాదాపు 2-3 గంటల దాకా పడుతుంది 10 సర్వపిండి గిన్నెలు పెడితే. నేనైతే ఎప్పుడు 2-3 గంటలు పెడతానండి. సాయంత్రం స్టార్ట్ చేస్తే నైట్ వరకు అయిపోతుంది అండి. ఇది వేడిగా అయినా బాగుంటుంది, చల్లగా అయినా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎలా అయినా తినొచ్చు దీన్ని. నేను దాదాపు 10 గిన్నెల దాకా పెట్టాను. ఇంకా మీరు కావాలంటే ఈ పిండిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఏమీ పులవదు అండి. టేస్ట్ కూడా బాగుంటుంది మీకు నైట్ వీలు కానప్పుడు మార్నింగ్ పెట్టుకోవడానికి. ఇంకా చూసారు కదా చుట్టుపక్కల అంతటా ఇలా తిప్పుకుంటూ కాలుస్తే కరెక్ట్గా వస్తుంది అండి. ఈ సర్వపిండి రెసిపీ వచ్చేసి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండి. మన గ్యారప్పాలు అంటారు కదా చెక్కలు, వాటిలాగా ఉంటుంది ఒక తీరుగా. ఇంకా మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చూశారు కదా, మళ్ళీ మనం సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.